Residential University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton Rajamandri beside Ramakrishna Theatre, Ayyappa Nagar. శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా చెప్పుకునే శ్రీకాకుళం పురపాలక సంఘం 125 ఏళ్ల చరిత్ర. 15 ఏళ్లుగా పరిపాలనా దక్షత లేక స్పెషల్ అధికారుల పాలనలో ఈ కార్పొరేషన్ ఈరోజు అప్గ్రేడ్ అయింది. నగరపాలక సంస్థగా ఆవిర్భించినటువంటి పట్టణం శరవేగంగా విస్తరించడం, 7 పంచాయతీల విలీనం కలిసి ప్రత్యేక అధికారులకు ఎటువంటి పని ఒత్తిడి ఉందో, మరోవైపు చూస్తే అభివృద్ధి దిశగా అడుగులేయాలని చేస్తున్న ప్రయత్నంలో వారి పని భారం ఏ మేరకు ప్రజాప్రతినిధులు లేనటువంటి కార్పొరేషన్లో ఉందన్న విషయం ప్రస్తుతం కమిషనర్ ప్రసాద్ గారు మనతున్నారు. చూస్తే కనుక 15 ఏళ్ళు కనీసం ఎలక్షన్ లేదు, ఒక పబ్లిక్ రిప్రజెంట్ లేరు. అలాంటి దీంట్లో స్పెషల్ అధికారుల పాలనలో ఈ కార్పొరేషన్ ప్రజలకి ఎటువంటి సేవలు అందిస్తున్నారు, ఏవైతే 7 పంచాయతీల విలీనం వివాదం ఉందో దాని కారణంగా నిలిచిపోయిన ఎన్నికలు ఎప్పట్లోగా పూర్తయి మళ్ళీ కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులను ప్రజలకు అందించే అవకాశం. సో మనకి నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత అంత ముందుగానే మన మెజ్జిడి పంచాయతీలు ఏవైతే 7 పంచాయతీలు ఉన్నాయో అవన్నీ మనం మెజ్జి చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం వల్ల అప్పటి నుండి మనకి ఎలక్షన్స్ అనేవి అయిపోవడం జరిగింది. ప్రజెంట్ అది కంప్లీట్గా కోర్టులో పరిధిలో ఉండడం, అయితే వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. అప్పటి వరకుగానే మనకి గవర్నమెంట్ డెసిషన్ మీద ఆధారపడి మనకి ఎలక్షన్ జరగడం అనేది ఉంటుంది. సో దీంట్లో పాటు రిజర్వేషన్స్ మీద కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో ఏదైనా మొత్తం అంతా కూడా కోర్టు యొక్క డైరెక్షన్స్ మేరకు గవర్నమెంట్ డిసైడ్ అయిన తర్వాతనే మనం ఎన్నికలకు వెళ్ళవలసి ఉంటుంది. అంతవరకు మరి స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లోనే మనం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ పాలనా దక్షతలు లేనటువంటి ఈ కార్పొరేషన్లో స్పెషల్ అధికారులకి పని ఒత్తిడి ఏ మేరకు ఉంటుంది? సమస్యను మీరే గుర్తించాలి, సమస్య చెప్పుకోవడానికి వచ్చే నాదులు లేనటువంటి పరిస్థితుల్లో పని ఒత్తిడి ఏ మేరకు? జనరల్గా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలకి ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే వాళ్ళు తన యొక్క సమస్యలన్నింటినీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నప్పటికీ లోకల్గా ఆ కార్పొరేషన్ అంటే ఆ వార్డుకి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ప్రజలు ముందుగా వార్డు మెంబర్కి కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్గా అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి కొన్ని సమస్యలు మన వరకు వచ్చే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. సో అందుకు మనమే వెళ్ళి గుర్తించి మనం చేసేయడం కానీ, లేదంటే ఎమ్మెల్యే గారు పర్యటనలో ఉండేటప్పుడు కానీ, లేదంటే ఎమ్మెల్యే గారికి వచ్చిన రిప్రజెంటేషన్లు ఐడెంటిఫై చేయడం కానీ, వాటి ద్వారానే మనం ఆ సమస్యలు గుర్తించి వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జనరల్గా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటేనే మనకి ఈ సమస్యలన్నింటినీ ఐడెంటిఫై చేయగలుగుతారు. దాన్ని రూపుమాపడానికి అవసరమైన ఇది ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకురావడానికి కానీ, అదేవిధంగా ఈ సమస్యని మన ఇటు అధికారులు అందరినీ సమన్వయపరుచుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రతినిధి అనేది ఉంటేనే ఆ సమస్యని అంటే ప్రజలు ఇమీడియట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అధికారులకు రావడానికి ఆలోచిస్తారు, భయపడతారు. అదే ప్రజాప్రతినిధులకి అయితే వాళ్ళ లోకల్లోనే ఉంటారు కాబట్టి ఈజీగా వెళ్ళి సమస్యను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అనేది ఉండవలసిన అవసరం కూడా ఉంది. 15 ఏళ్ళుగా ఎన్నికలకి ఆటంకంగా నిలిచిన ఆ 7 పంచాయతీలు ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ 7 పంచాయతీలకు కూడా కార్పొరేషన్ సేవలు సమృద్ధిగా అందించాల్సిన ఆవశ్యకత ఉంది. అది న్యాయపరమైనటువంటి వచ్చినట్టు ఇన్స్ట్రక్షనా లేకపోతే విలీనమైందనే ఉద్దేశంతో చేసినట్టు ప్రయత్నం? జనరల్గా మనం పంచాయతీలు విలీనమైనప్పుడు మనం గెజెట్ పబ్లికేషన్ ఇచ్చాం. ప్రజెంట్ మనకి కార్పొరేషన్ పరిధిలో ఉన్నట్టే, ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ అయ్యింది. దాని ప్రాప్తికి అది కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా మనమే చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సింది కూడాను. సో అందువల్ల ఆ పంచాయతీల్లో కూడా ఎక్కడైతే ఇప్పుడు మౌలిక సదుపాయాల రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైట్ కానీ అవన్నీ కూడా చేయడం జరుగుతూనే ఉంది. ఆ సర్వీస్ అన్నీ ఉంటాయి. వాళ్ళు కోర్టులో ఎప్పుడైతే వాళ్ళు గెలుచుకొని వాళ్ళు బ్యాక్ వెళ్తే తప్ప అదర్వైజ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచే చేయాల్సిన అవసరం ఉంది, చేస్తున్నాం కూడా. కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్లో ఈరోజు కార్యాలయం పూర్తిగా శిథిలావస్తుంది. దీన్ని పీపీపీ మోడల్లో చేయాలన్నటువంటి మంత్రి నిర్ణయంకి అనుగుణటువంటి పరిణామాలు పాజిటివ్గా వస్తాయా? తప్పకుండా అండి. ఇది ఆల్రెడీ మన గవర్నమెంట్ కూడా ఏదైతే మనకి ఎక్కడైతే ఇన్కమ్ పెంచుకోవడానికి అవకాశం ఉందో అన్ని సోర్సెస్ని ఐడెంటిఫై చేసాం. దాంట్లో భాగంగా మన మున్సిపల్ ఆఫీస్ కానీ, పొట్టి శ్రీరాములు మార్కెట్ కానీ వీటిని పీపీపీ మోడ్లోనే మనం కన్స్ట్రక్షన్ చేస్తే మనకు కొంచెం ఆదాయం కూడా ఇన్కమ్ కూడా పెరుగుతున్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇప్పుడు చాలా దగ్గర మున్సిపల్ ఆఫీసుల్లో కానీ, విఎంఆర్డీ ఆఫీసులు కానీ కింది స్థాయిలో అంతా కూడా కమర్షియల్గా యూజ్ చేసుకుంటూ పైన ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆ విధంగా చేస్తే, ఎందుకంటే ఇది మంచి ఏరియా కాబట్టి ఇక్కడ కమర్షియల్గా కూడా మనకు వర్త్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తూ పైన మనం మున్సిపల్ ఆఫీస్ కూడా రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. సో గవర్నమెంట్ నిర్ణయాలు అనుగుణంగా మనం చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 15వ తేదీ నాటికి పెద్ద మార్కెట్ని ఖాళీ చేయాలని మీకు ఇచ్చినటువంటి ఆదేశాలు అది తొందరపాటు చర్యగా భావించవచ్చా, లేకపోతే ఆ మార్కెట్ని పునర్నిర్మించాలన్న ఒక సదుద్దేశం?
ఖచ్చితంగా అండి. మార్కెట్లో అక్కడ ఉండే ప్రజలు, కొనుక్కునే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ మార్కెట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా పండగ సీజన్లో అయితే మాత్రం చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా దాన్ని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్కెట్లో అమ్ముకునే వాళ్ళకన్నా కొనుక్కునే వాళ్ళు ఫ్రీగా వెళ్ళగలిగితే మార్కెట్ కూడా ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా ఇది అంతటినీ కూడా మళ్ళీ మేము ఆల్రెడీ పీపీ మోడ్లో తీసుకున్నాం. మంచి డిజైన్ పెట్టుకొని దాన్ని ప్రజలకు అందుబాటులో, అంటే ఇటు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అలాగే అక్కడ కొనుక్కునే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండేటట్టు, అదేవిధంగా మంచి హైజీన్గా ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అది పీపీ మోడ్లో చేయడం అనేది సరైన నిర్ణయం అండి. పట్టణం శరవేగంగా విస్తరిస్తున్న ఈ నేపథ్యంలో కనీస మౌలిక సదుపాయాలకి శివారులు ఉన్నటువంటి కాలనీలు నోచుకోలేనటువంటి పరిణామాలు ఉన్నాయి. వర్షం పడితే వరద నీరు, ఒకవేళ కనుక వేసవికాలం వస్తే ఆ మురికి నీరులోనే సావాసం చేస్తారు. ఆ పరిణామాలు ఎప్పట్లోగా శ్రీకాకుళం జిల్లా కార్పొరేషన్ ప్రజలు దూరం అయిపోయారు. ఇప్పుడు మనకి శ్రీకాకుళంలో యాక్చువల్గా పాత డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉంది. ఆ డ్రైనేజ్ సిస్టంలో కంప్లీట్గా మన కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏ చిన్న వర్షం వచ్చినా సరే కొన్ని ఏరియాల్లో కంప్లీట్గా రోడ్ల మీద వాటర్ అనేది నిలవ ఉంటుంది. దీనికి ఆల్రెడీ మనం గత సంవత్సరం కూడా చాలా వరకు సిల్ట్ తీయడం వల్ల కొంత వరకు మనం సక్సెస్ అయ్యాం. ఈ సంవత్సరం కూడా ఇప్పటి నుంచే పెద్ద కాలువలన్నీ కూడా మిట్టి బట్టితో సహా క్లీనింగ్ అనేవి చేపిస్తున్నాం. ఆల్రెడీ ఈ జూన్ వరకు కూడా మేజర్ డ్రైన్స్ అన్నింటినీ క్లీన్ చేయడం వల్ల వాటర్ ఫ్లో అనేది అయ్యేటట్టు చేస్తాం. దీంతోపాటు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కంప్లీట్గా డ్రైనేజ్ సిస్టమ్ అంతటి కలిపి డిపిఆర్ కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళంతా మెజర్మెంట్స్ అన్నీ చేసుకొని డిపిఆర్ ప్రిపరేషన్ కంప్లీట్గా వచ్చింది. ఈ మంత్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ మనకు సబ్మిట్ చేస్తారు. అది వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారి సహకారంతో గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాగానే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ కంప్లీట్గా పర్ఫెక్ట్ డ్రైనేజ్ వ్యవస్థ చేయడానికి ప్లానాలు అయితే రెడీ చేస్తున్నాం. అది అవగానే మనం డిపిఆర్కి సిద్ధం చేస్తాం. ప్రస్తుతం వేసవి తాపం ప్రజలను వెంటాడుతున్న నేపథ్యంలో నాగావళి నదికి ఇరువైపులా విస్తరించినటువంటి శ్రీకాకుళం కార్పొరేషన్ ప్రస్తుతం మాత్రం నీటి ఎద్దడిని నెలకొంటుంది. ఏవైతే బోరుబావుల దగ్గరికి నీరు లేక డైవర్ట్ చేసి వాటర్ సప్లై చేయాల్సిన దుస్థితి గల కారణాలు ఏమని భావిస్తున్నారు. 2042 పాపులేషన్కి అనుగుణంగా నిర్మించినటువంటి ఆ వాటర్ సిస్టమ్కి ఈరోజు ఎటువంటి ఆటంకాలు అవరోధం? జనరల్గా మనకి అంటే గతంలో కానీ ఇప్పుడు కూడా సమ్మర్కి ఎక్కడే మనకి వాటర్ అయితే ఇబ్బంది లేదు. సో ఈ సంవత్సరం కూడా మనకి ఇబ్బంది అయితే ఉండదు. లక్కీగా మనకు కూడా వర్షాలు కూడా తొందరగా వస్తాయని చెప్తున్నారు. డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చు? అయితే యాక్చువల్గా జాగ్రఫీగా చూసుకున్నా సరే వాటర్ అనేది మన బావుల వైపు కాకుండా వేరే వైపు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఫ్లో ఎక్కువ ఉంటే మన వైపు వచ్చేది, కొంచెం ఫ్లో కూడా తక్కువ ఉండడం వల్ల అది డైరెక్షన్స్ మారుకోవడం వల్ల మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన వాటర్ బావుల వైపు వాటర్ వచ్చేటట్టు మనం జేసీబీలు పెట్టి వర్క్ చేపిస్తున్నాం. అదైతే వస్తుంది. మరీ నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే టైంలో ఆల్రెడీ మనం కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మనకి మడ్డువాళ్ళ రిజర్వాయర్ నుంచి నీరు కూడా విడుదల చేయడానికి, అంటే ఇన్ కేసు అవసరమైతే దానికి కూడా మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే ఆ ఫ్లో అనేది అటువైపు వెళ్తుంది కాబట్టి దాన్ని మనం కొంచెం మరల్చుకోవడానికి తప్పదు, మరి ఇంకా చేయాల్సిందే. దాని ప్రాప్తికి జేసీబీలు పెట్టి వాటర్ అంతా డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్లో తక్కువ ఉన్నప్పుడు, ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఎలాగ మన వైపే వస్తుంది. ఫ్లో తక్కువ ఉన్నప్పుడు జాగ్రఫీగా కూడా మనకు అక్కడ అటువైపే ఫ్లో ఉండడం వల్ల అటు వెళ్తుంది. పరిణామాలు తాత్కాలిక ఉపశమనం అనుకోవచ్చు, దీర్ఘకాలికంగా ఈ వేసవి తాపం దాటేస్తాం అన్నటువంటి ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తాం. సో వేసవి తాపానికి అయితే మనం ఖచ్చితంగా దాటేస్తామండి, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను గత 5 years కూడా అబ్జర్వ్ చేశా, ఎక్కడ కూడా వేసవికి మనకి వాటర్ సప్లై అయితే ఇబ్బంది లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మనం 2 పూటల వాటర్ ఇస్తున్నాం. చాలా మున్సిపాలిటీలు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనకైతే వాటర్ సప్లై ప్రాబ్లం అయితే లేదు. అయితే శివారు ప్రాంతాల్లో ఎక్కడైతే మనకి లైనేజ్ అంటే డిస్ట్రిబ్యూషన్ లైన్ నెట్వర్క్ లేని ఏరియాలో అయితే మాత్రం అది ఇప్పటికిప్పుడు మనం కొత్తదే వేయలేము కాబట్టి వాటికి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. దానికి కూడా మనం అమృత్ 2.0లో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ అన్ని రెడీ చేసుకున్నాం. టెండర్ ప్రాసెస్కి EN6 సబ్మిట్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ కూడా అయ్యింది కాబట్టి అది వస్తే నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్గా మిగిలిన ఏరియాలో కూడా మనం 100% ఇవ్వగలుగుతాం. కార్పొరేషన్ అప్గ్రేడ్ అయ్యింది కానీ ఈ కార్పొరేషన్కి అడ్మినిస్ట్రేట్ చేసిన మున్సిపల్ కమిషనర్ క్వార్టర్స్ మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. అది ఎవరి నిర్లక్ష్యం ఈరోజు అక్కడ ఆవాసానికి కమిషన్ ఉండకుండా చేస్తుంది. సో అది చాలా రోజుల నుంచి అది ఇదయ్యింది. దాన్ని మనం బాగు చేయడానికి కూడా ఉన్న సోర్సెస్ మనకి ఉన్న రెగ్యులర్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి మనం పెడితే మంచిది ఉద్దేశంతో కొంచెం దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దాని బదులు మనం బయట అయినా ఎక్కడ ఉండవచ్చు కాబట్టి సో ప్రజలకి ఇప్పుడు మన మేజర్ డ్రైన్స్ వాటికి పెట్టవలసిన అమౌంట్ ఇటు పెట్టడం కరెక్ట్ కాదని మనం దాన్ని పక్కన పెట్టడం జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్ స్థాయి పెరిగింది కానీ 15 ఏళ్లుగా పరిపాలనా దక్షత లేని నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలను తామే గుర్తించి
సమస్యల పరిష్కారం తీసుకొచ్చేస్తున్న ప్రయత్నంలో ప్రజలందరూ కూడాను తమతో మమేకమై కార్పొరేషన్ అభివృద్ధికి దోహదపడుతున్నారు. కాకపోతే 7 పంచాయతీలు విలీనం ప్రక్రియలో న్యాయస్థానంలో ఉండడంతో ప్రభుత్వం నుండి సరైనటువంటి ఆదేశాలు వచ్చినంత వరకు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. న్యాయపరమైన ఆటంకాలు ఎన్నికలకు అడ్డంగా నిలిస్తే ఆ 7 పంచాయతీలు కూడా మౌలిక సదుపాయాల కల్పనలో కూడాను తాము ఆ సేవలు అందిస్తామని చెప్తున్నాం. మరోవైపు పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ కావచ్చు, మున్సిపల్ కార్యాలయం కావచ్చు, పీపీపీ మోడల్లో ఆధునిక నిర్మాణాలు చేపట్టి ఆదాయాన్ని పెంపొందించుకుందుకు చేసిన ప్రయత్నం మాత్రం ప్రభుత్వానికి నివేదించాం. స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారిని ఒప్పించి ఈరోజు ఆ నిర్మాణాలు చేపట్టడానికి మాత్రం కార్యాచరణ రూపొందించాం. కార్పొరేషన్ మాత్రం భవిష్యత్తులో మరో 125 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ శ్రీకాకుళం కార్పొరేషన్ జిల్లాకే తలమానికంగా నిలవబోతుందని ప్రసాద్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.